స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు కావాలి అంటూ బీసీ సంఘాలు పోరుబాటు పట్టాయి. బీసీ రిజర్వేషన్స్ ను ఆమోదించాలి అంటూ బీసీ సంఘాలు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. ఆసిఫాబాద్ డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా నాయకులు అడ్డుకున్నారు. దుకాణాలు మూసివేయాలని చెప్పినా కొందరు పట్టించుకోకపోవడంతో నాయకులు దగ్గరుండి మరీ బలవంతంగా మూసివేయిస్తున్నారు. ఈరోజు బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ల కోసమే ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చిందో దానికి నిరసనగా రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బీసీ బంద్కు సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మరియు కేటీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలిచింది. దానిలో భాగంగానే ఈరోజు ముదోల్ నియోజకవర్గ నాయకులు బీఆర్ఎస్ నాయకులందరం కలిసి బైన్సా బస్ డిపో నుండి బస్సులు రాకుండా ఈరోజు ఉదయం ముట్టడి చేయడం జరిగింది. మరియు ఈ యొక్క బీసీ బంద్కు ముదోల్ నియోజకవర్గ ప్రజలందరూ సంపూర్ణంగా మద్దతు తెలిపి బీసీలకు అండగా నిలవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము ద్వంద్వ వైఖరి దోబూచిలాట ఇటుపక్కన బంద్కు పిలుపునిస్తూనే అటుపక్కన 42% రిజర్వేషన్ల మీద బీసీల మీద కపట ప్రేమ చూపిస్తున్నటువంటి ఈ రెండు పార్టీలకు కూడా మనం